హాయ్ ఫ్రెండ్స్, బాగుండారు అందరూ? ఎట్లుండారు? ఎండ అయితే చంపుతుంది. ఈరోజు ఈ ఎండలో నేను తీసేదే కదా, మీరు చూసేదే అదే, నేను తీసేది ఇదే. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలబ్బా. చూడండి, ఏంలా ఒకటి చెప్దామని రెడీ చేస్తాడా. ఏంటి సమాజము ఇప్పుడు? ఒకరి కింద మనం బతికినామనుకో, వాళ్ళు చెప్పినట్టు తింటా, వాళ్ళు చెప్పినట్టు చేస్తా, వాళ్ళు ఏది చెప్తే అది ఓకే చెప్తా. మన సంసారము మనటి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏమే వాళ్ళు మనము ఏది వాళ్ళు చెప్తే దానికల్లా ఒకటి వాళ్ళ కింద బతికినామనుకో, అబ్బా ఏం పొగుడతారు. ఏంది, మనకంటూ ఒక సంసారం ఉంది, మన బిడ్డలు మన పాపలు ఎట్లా, మన సంసారం మనం ఎట్లానని మన కాళ్ళకి మీద మనం నిలబడి బతుకుతా అంటే గింజో తాగి సద్దో సంగటో తిని మనము బతుకుతా అంటే అట్లా బతుకుతుంది అంటారు, బతకలేకపోతే బతకలేదు అంటారు, బాగుపడితే బాగుపడి అంటారు, బాగుపడకపోతే బాగుపడలేదు అంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇదే అయిన వాళ్ళకంటే కానోళ్ళు ఎన్నో రేట్లు మేలబ్బా. ఎందుకు ఇట్లా అండవి అనుకుంటారేమో. అవును, ఇప్పుడు ఒకరి స్థాయి తగ్గట్టు మనం, వాళ్ళ స్థాయి తగ్గట్టు మనము ఉన్నామనుకో, రామ్మ పోమ్మ అంటారు, 10 సార్లు ఫోన్ చేస్తారు, పలకరిస్తారు, అన్ని భోగాతాలు చేస్తారు. లేదు, వాళ్ళు చెప్పినట్టు బతకపోయినామనుకో, ఆ మంచిని చెప్పు కింద చెత్తలాగా చూస్తారు. అట్లా మన దగ్గర వాళ్ళ స్థాయికి మనం లేకపోయినామనుకో, మళ్ళీ ఆ మనిషిని అప్పుడే అది ఒక రకంగా చూస్తారు. ఎందుకో ఏం చేద్దాం, మన టయాలు బాగాలేవు. మనము పుట్టిండేటప్పుడు మన నటన రాసుకుంటే రాత అటుమింటిది, దానికి ఏం చేయలేము. బతుకుతా అంటే బతుకుతుంది అని అంటారు, బతకపోతే బతకలేదంటారు, తింటా అంటే తింటుంది అంటారు, తినకపోతే తినలేదు అని ఎగతాళా చేసేటోళ్ళు ఉన్నారు. చూడు, అట్లుండదు. దానికంటే అదే మన కాని వాళ్ళు అయితే అయ్యో పాపమా అవునా అంటారు. అదే మన దగ్గర వాళ్ళు అయితే వాళ్ళ స్థాయి తగ్గట్టు మనం లేకున్నామంటే వాళ్ళకి ఎదురుగా మనం పోయినా కానీ మనం తొలగేసుకుని పోతారు. అట్లా ఈ సమాజంలో ఉండేది. ఎందుకంటే ఒక చిన్న విషయానికి బాధ వచ్చి టైం వచ్చినప్పుడు అది కానీ పెడతా, ఐడియా కానీ పెడతా. అట్లని మీతో చెప్పుకోవాలి. మనం ఎవరం లేనప్పుడు మన బాధలు పంచుకునేదానికి, మనం ఏమన్నా చెప్పుకునేదానికి మనకంటూ ఎవరు లేనప్పుడు మనకు మనమే చెప్పుకోవాలా. ఏదో ఈ వీడియో రూపంలో నలుగురికి చెప్పుకొని ఏదో మన గుండెల్లో బరువు దింపుకోవాలని అంతేగాని మనకంటూ ఆలోచించేటోళ్ళు ఎవరు ఉండరబ్బా. మన కష్టానికి బాధ మనకు బాధ. ఇంత కష్టపడి బతుకుతా ఉన్నా కానీ, ఇంత చేస్తా ఉన్నా కానీ వాటికి ఏళ్ళు పెట్టి చూపిస్తారే, వాటికి ఎంత మనస్తత్వమో వాళ్ళకు ఏంటో నాకు అర్థం కాదు. వాటికి కానీ ఏళ్ళు పెట్టి చూపిస్తారు. చూడండి, బాగుంటే బాగలేదంటారు, ఎవరేమనుకున్నా నేనైతే పట్టించుకోనబ్బా. బల్లి మనం కరెక్ట్గా ఉండామా లేదా, మన పాటికి మనం బాగుండామా లేదా, మన బిడ్డలు మన సంసారం మనం బతుకుతున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఉండేదాన్ని, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది అని ఎంతో చూసినా కనీసం మాకు తగ్గగా లేదు. అట్లా చేయాలంటే నాకు ఏడిచి చచ్చింది ఒక మనస్తత్వం ఏంటంటే, నన్ను కొట్టిన వాళ్ళు కానీలే వాళ్ళ అత్తలో ఉండారంటే కనీసం వాళ్ళ గుమ్మం దగ్గర కన్నా పోయి నిలబడుకొని చూద్దాం అనిపిస్తుంది నా మనసు. ఏమంటే డబ్బులో తక్కువ,
ఆస్తులు అంతస్తులలో తక్కువ, డబ్బులో తక్కువ, కానీ మంచి మనసులో అయితే తక్కువ లేదు బా. నాకైతే పెట్టలేకపోయినా కానీ పెట్టాలనేమో మనసే, అయినా ఆ శక్తి, ఆ బలము ఆ దేవుడు మనకి లేదు కదా. ఎరకు మనము కష్టపడాలా, మన 5 ఏళ్ళు నోట్లేకి పోవాలా, నేను కష్టపడాలా, నా బిడ్డలు 5 ఏళ్ళు నోట్లేకి పోవాలి కదా. అట్లా అని చెప్పి నేను ఆలోచించుకోను. అట్లాంటివన్నీ అట్లున్నది సమాజంలో పరిస్థితులు. అలాగ ఆలోచిస్తారు, అట్లా చేస్తారు. ఏం చేద్దాం చెప్పండి. నిన్నటి నుంచి అసలు 3 రోజులు అయ్యాయి ఈడియో చేద్దాం అనుకుంటాను, కానీ టైం జరపాల. మనం 3 రోజులు పానం హెల్త్ బాగాలేక రూమ్లో ఉన్నాను కదా, అట్టయి పని ఎక్కువ. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? అందరు బాగున్నారబ్బా. ఏం చేయాలా ఈ మనుషులు గుచ్చే మాటలకైతే, ఈ మనుషులు విశ్వాసంలా మనుషులకు అది ఎట్లా మనిషి గుండెలు ఎట్లా అంత కఠినంగా ఉంటాయో ఏమో నాకు తెలియదు, కానీ అట్టయి మనసు తిరిగిపోయింది. ఏం చేయాల? అయినా నా మనసు పానం ఉండదే నాకు, అది కదా. ఎప్పటికైనా కానీ ఒకరు చెడు కోరుకోకూడదు. అది నాది అనుకునేదాకా ఒకరు చెడు కోరుకోకూడదు. మనము పెట్టకపోయినా కానీ బాధ లేదు, కానీ వాళ్ళ చెడు కోరుకోకూడదు. ఆ మనస్తత్వం ఉంటే ఎప్పటికైనా కానీ పైకి వస్తాము. నా కష్టం మీద నాకు మాత్రం బాగా ఫుల్ ధైర్యం అబ్బా. ఎవరేమైనా అనుకొని, ఎవరేమన్నా అనుకొని, ఇప్పుడు నేనే ఇక్కడున్నా, కోయిట్లో ఉన్నా, 10 మంది 10 రకాలు అనుకుంటారు.